మూవీకి అనుకోని కష్టం వచ్చి పడింది. టీజర్ పేలింది అనుకునే లోపే ప్రభాస్ వల్ల ప్రశాంత్ నీల్కి అనుకోని సమస్య వచ్చింది. ప్రాజెక్ట్ కే వల్ల ఆ ప్రాబ్లం ఇంకాస్త పెద్దదైంది. ఇంతకీ సలార్ టెన్షన్ వెనుకున్న రీజన్ ఏంటి? సలార్ మూవీకి సింగిల్ టీజర్ తో హైప్ తెచ్చాడు ప్రశాంత్ నీల్. కానీ సలార్ టీజర్ తో వచ్చిన క్రేజ్ అటెన్షన్ వల్ల ప్రయోజనం లేకుండా పోయింది. ప్రభాస్ నిర్ణయం వల్లే ఇలా జరుగుతోందనే కామెంట్ పెరిగింది. సలార్ టీజర్ ఎప్పుడో రావాల్సిందే, కానీ మొన్న మధ్య రిలీజ్ చేయడానికి కారణం ఆదిపురుష్ రిలీజ్ టైంలో అందరి ఫోకస్ ఆ మూవీ మీద ఉండాలి, కానీ సలార్ మీదకు అటెన్షన్ మళ్ళకూడదని. అలా అప్పుడు ప్రభాస్ సలార్ టీజర్ ని ఆపాడు. ఇప్పుడు మరోలా సలార్ ప్రమోషన్లో ఎమోషన్ తగ్గడానికి కారణమవుతున్నాడు. ఆదిపురుష్ ఉందని అప్పట్లో సలార్ టీజర్ ని సైడ్ చేశాడట ప్రభాస్. సరే, ఇప్పుడు సలార్ టీజర్ డేట్ దగ్గర పడుతుందని టీజర్ ని వదిలితే సీన్లోకి ప్రాజెక్ట్ కే గ్లిమ్స్ ని తీసుకొచ్చారు. కామిక్ కాన్ ఈవెంట్ పేరు చెప్పి సలార్ ప్రమోషన్ తగ్గించి ప్రాజెక్ట్ కే వైపు అందరి అటెన్షన్ మరల్చారు. ప్రాజెక్ట్ కే గ్లిమ్స్ ఓ రేంజ్ లో ఉంది. అమితాబ్, కమల్ లాంటి లివింగ్ లెజెండ్స్ స్టేట్మెంట్స్ తో ఎప్పుడో సమ్మర్లో వచ్చే ఈ మూవీకి మరో నెలలో రిలీజ్ అవుతుందేమో అన్నంత హైప్ వచ్చింది. ఇప్పుడు ఆ హైప్ ని తగ్గించి సలార్ టీం ఈ సినిమాను ప్రమోట్ చేసుకోగలదా? సలార్ మూవీ రిలీజ్ కి ఇంకా నెల మీద 26 రోజుల టైమే ఉంది. సో ప్రాజెక్ట్ కి గ్లిమ్స్ కి ఫిదా అయిన జనాన్ని ఇటువైపు మరల్చాలంటే ట్రైలర్, సాంగ్స్, మేకింగ్ ఇలా డజన్ కి పైనే వీడియోలు సిద్ధం చేసుకున్నాడట ప్రశాంత్ నీల్. సో సలార్ కి రావాల్సిన హైప్ ని అప్పుడు ఆదిపురుష్, ఇప్పుడు ప్రాజెక్ట్ కి గ్లిమ్స్ డైల్యూట్ చేశాయి. అందుకే ప్రశాంత్ నీల్ కొత్త దారులు వెతుక్కోవాల్సిన పరిస్థితులు వచ్చాయి.